చాలాసార్లు చదువుకున్న ఒక విషయాన్ని మనం చదువుకున్నాం. ఏం చెప్తారంటే, ఇప్పుడు ఇందు మత్తయి సువార్తలు ఏముంటుందండి, మరియా గారి దగ్గరికి వచ్చి ఏమంటారు, మత్తయి సువార్త 1వ అధ్యాయము. ఇంకెవరు చెప్పారంటే పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ప్రవక్తలందరూ చెప్పుకుంటూ వచ్చి ఆఖరిగా ఆ దేవదూత ఎవరితో చెప్తుందో ఒకసారి వినండి, ఆ పుట్టబోయే ఆత్మ గురించి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22 వచనం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఎక్కడికి వచ్చాం మనవుడు? కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు ఇంకా పుట్టలేదు, పుట్టే సమయానికి మనం వచ్చాం. ఇప్పుడు పుట్టే సమయానికి వచ్చాం. ఆఖరిగా ఇక పుట్టబోయే శిశువు గురించి యేసేపుతోని తల్లితోని దూత చెప్పడం జరుగుతుంది. ప్రవక్తలందరూ చెప్పారు. ఆఖరి మన కాలం వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు పుట్టడం జరిగింది. ఆ శుభవార్త అందరికీ వదిలేసి, ప్రవక్తలకు వదిలేసి, రాజులకు వదిలేసి, పెద్దవాళ్ళందరికీ వదిలేసి, ఎందుకు ఆ రోజు వెళ్ళి ఆ పశువుల కాపలకి చెప్పారనే విషయం గురించి మనం ఆలోచిస్తున్నాం. అది ఏంటో మనం ఇంకా, అది ఎంత గొప్ప ఆత్మో, ఎంత గొప్ప శుభవార్తో మళ్ళా ఇంకొక వాక్యంలో మనం చూద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. నీ దేవుడైన యెహోవా సూచనను అడుగుము. ఒక రాజు అడిగాడు, ఏం చేస్తావు తండ్రి నువ్వు అనేసి. చెప్పు, నీకేం కావాలో చెప్పు అన్నాడు. అడిగినప్పుడు ఆ రాజుకు భయం వేసింది. అదొక చరిత్ర పక్కన పెడదాం. ఆ రాజుకు భయం వేసింది, అమ్మో దేవుణ్ణి నేను అది కావాలి ఇది కావాలని నేను శోధించను, కనుక తండ్రిని నేనేం అడగను అని విరమించుకున్నాడు. అయినా సరే దేవుడు అన్నాడు, అడిగా నీకేం కావాలో ఏం చేయమంటే చెప్పు అని దేవుడు అడుగుతున్నాడు. నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము. అది ఎలాంటిదైతే చేస్తానని తెలిసిన పాతాళమంత లోతైనను సరే. రెండోది, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు నేను అడుగు యెహోవా శోధింపనని చెప్పగా అతడు వదిలేగా, దేవుడే నువ్వు శోధింపక్కర్లేదు, నేను చెప్తున్నాను చూడు ఎలాంటి కార్యక్రమం చేస్తానో, ఎలాంటి అద్భుతమైన చేస్తానో చూడు, నీకు ఎలాంటి సూచక క్రియ చూపిస్తానో చూడు. ఏం జరుగుతుందో తెలిసిన 14వ వచనం చదవండి. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదుము. ఏమండి, ఇది చక్కగా క్రిస్మస్ రోజుని మనకు గుర్తున్నప్పుడల్లా చక్కగా చదివేసుకుని పక్కనెట్టేస్తాం. కొన్ని విషయాలు చాలా బలంగా ఉంటాయి, కానీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం చదువుకుంటాం కదా, వదిలేస్తాం అనమాట. ఈ విషయం ఏంటిది? కన్యక గర్భవతి అయి కుమారుని కనును. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? యెషయా ఒక సూచక్రియ అడుగుతున్నాడు కదా, ఈ రాయి నేనే చెప్తాను అని యెషయా గారిని పిలిచాడు. ఒక అద్భుతమైన విషయాన్ని సూచక్రియ చెప్తాను రాయి అనగానే ఆయన ఏం చేశాడంటే యెషయా గ్రంథం పట్టుకుని, యెషయా గారు కలం పట్టుకుని ఏమి రాయమంటానంటే యెషయాని, కాబట్టి ప్రభువు తానే ఒక సూచక్రియ మీకు చూపుతున్నాడు, ఆలకించుడు. అది ఏంటో తెలుసా? కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టెదు. ఇమ్మాన్ అనగా తోడు. ఏమండి, యెషయా గారు గజ్జ ఆడిపోయి ఉంటాడు. ఎందుకంటే కన్యకేంటి ప్రభువా, ఇది కన్యకగా గర్భవతి అవడం ఏంటి, ఎలా అవదు కదా, నువ్వేంటి రాసేమన్నా మర్చిపోయాని చెప్పావా నువ్వు? నో, అదే సూచక్రియ నేను చేస్తున్నాను చూడు. అది ఎంత గొప్పదో తెలుసా? నేను చెప్తాను విను. పైన మాట్లాడుతున్నాడు చూడండి 11. ఏంటి కన్యక గర్భవతి కుమారుని కనడం అంటే, ఇప్పుడు మనందరికీ ఒక అలుసైన మాటలు కొన్ని విషయాలు తెలుస్తాయి. కన్యక గర్భవతి కొన్నారంటే అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, తప్పు చేసింది, దానివల్ల గర్భం ధరించింది, ఇలా అనుకుంటామా మనం? కాదు, అలాగ కాకుండా కన్యకే గర్భవతి అవుతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మై గాడ్? యెషయా అడుగుతున్నాడు. యెషయా రాయి, నేను చెప్తున్నాను కదా. కాను అన్నాడు చూడండి, ఏమన్నాడు? కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి కని. అప్పుడు చెప్పేసాడండి, రేపు జరుగుతుందో లేదో తెలియదు. మనం ముందేం చదువుకున్నాం మత్తయిలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టదు అని చెప్పేశాడు అక్కడ. ఇది ఎప్పటిది? సుమారు క్రీస్తు వారు పుట్టేటప్పటికి 700 సంవత్సరాల క్రితం యెషయా గారు రాసిన మాట. ఈ కన్యక గర్భవతి కుమారుని కంఠం అనే విషయం ఎంత గొప్పదో 11వ వచనంలో మనం ఒకసారి ధ్యానిద్దాం ప్రియులారా. దేవుడు యెహోవాను సూచక్రియను అడుగుము, అది పాతాళమంత లోతైనను. అంటే పాతాళం లోతండి, పాతాళం లోత? జాగ్రత్తగా ఆలోచించండి పొరపెట్టి. పాతాళం అంత లోతు లేదా? ఊర్ధ్వలోకం అనగా, ఊర్ధ్వలోకం అంటే ఏంటంటే పరలోకం. అంటే ఈ కన్యక గర్భవతి కుమారునికి అనే విషయం ఎంతదటండి, ఎంత గొప్పదట. అది పాతాళమంత లోతైనను ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే.
ఇక్కడ మన చిన్న విషయం ఆలోచించండి. అసలు పాతాళ లోకం ఏంటి, దాని లోతు ఏంటి, ఊర్ధ్వలోకం ఏంటి, అది ఎక్కడ ఉంది, దాని అర్థం ఏంటి అంటే పాతాళ లోకం అనగా ఇప్పుడు మనకి ఒక చిన్న విషయం ఆలోచిద్దాం. మనకు అకార్డింగ్ బైబిల్ ఎన్ని లోకాలు ఉన్నాయి? 3 లోకాలు ఉన్నాయి. ఒకటి మొదటి ఆకాశం అనగా పరలోకం, 2 భూలోకం రెండవ ఆకాశం, 3వ ఆకాశం పాతాళము. ఈ 3 ఉన్నాయి మనకి. ఈయన ఏమంటున్నాడంటే ఇక నేను చేసే శోషక్రియ ఏంటనుకుంటున్నావు అంటే ఇప్పుడు చెప్పే విచిత్రాలు అవిని ఇండియాలో 8 వింతలు, ప్రపంచంలో 14 వింతల గురించి కాదు నేను మాట్లాడేది. ఈ సృష్టికి ఇంకోటి చెప్పనండి, ఇండియాలో ఉన్న వింతలన్నీ కలిపి నీ వేలిముద్రకు చాలు తెలుసండి. ఈ వింత ఉంది కదా, ఏలుముద్ర వింత ఉంది కదా, ఇండియాలో ఈ ప్రపంచంలో ఈ వింతలన్నీ తీసి తగ్గిట్లు ఎత్తే నీ ఏలుముద్ర ఎత్తే చాలు తూగిపోతాయి. అంటే ఇది అంత విచిత్రమైంది. ఈ వింత కంటే ప్రపంచంలో ఇంకొక వింత ఏమీ లేదు. నీ ఆకారానికంటే వింత ఇంకొకటి లేదు. ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే కన్యక గర్భవతి కుమారునికి అనే విషయం ఎంతట పాతాళ లోకమంతా లోతైనదంట. పాతాళ లోకం లోతైందో లేదో చూద్దాం ఒకసారి. పాతాళం అనగా మనిషి మరణించిన వారందరూ ఎక్కడికి వెళ్తారండి చెప్పండి, నోరిప్పాలి. మరణించిన వారందరూ ఎక్కడికి వెళ్తారు? మనకు ఒక వాక్యం ఉంది కదా, మొన్నైనది ఎన్నుకొటి వలె మన్నైపోవును, ఆత్మ తన దయచేసిన ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే పాపం చేసిన వెళ్ళిపోద్దా? ఎవరికైనా వెళ్ళిపోద్దా? క్రీస్తుని నమ్మినవాళ్ళు, నమ్మనవాళ్ళు, జైన్లు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరిదైనా వెళ్ళిపోద్దా? ఎవరిదైనా వెళ్ళిపోద్దట. ఆయన రాసాడంటే అదే మళ్ళీ చెప్తున్నాను. మరణించిన తర్వాత ఏం జరుగుతుందండి? మొన్నైనది ఎన్నికటి వల్లే మొన్నైపోవును, ఆత్మ తన దయచేసిన దేవుని వద్దకు చేరిపోను. అంటే చేరిపోను అంటే దేవుడి దగ్గరికి వెళ్దండి, పాతాళంలోకి వెళ్తుందండి. చాలా మంది సరదాగా మాట్లాడుకుంటారు ఇటు పాతాళానికి పోతాడని. పాతాళం అనగా నరకం అనుకున్నారు, నరకం కాదు, గుర్తుంచుకోండి. ఓకే, పాతాళం అనగా పరలోకం ఉంది, భూలోకం ఉంది, పాతాళ లోకం ఉంది. కానీ ఈ పాతాళ లోకంలో మరలా 3 ప్లేసులు ఉన్నాయి. పాతాళ లోకంలో ఎన్ని ఉన్నాయండి? 3 ప్లేసులు. ఏంటయ్యా ప్లేసులు అంటే ఇదిగో మరణించిన ప్రతివాడు పాతాళ లోకానికి వెళ్తాడు. క్రీస్తుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఎవరైనా పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. పాతాళ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే వాడు పాపం చేసిన వాడైతే, మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఎవరు లోకాసు వార్తలో ధనవంతుడు వాళ్ళు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోతాడు. అదేంటి? వేదన పొందు స్థలము. పైన పరలోకం ఉంది, కింద భూలోకం ఉంది, కింద పాతాళ లోకం ఉంది. ఈ పాతాళ లోకంలో మళ్ళా 3 ప్లేసులు ఉన్నాయి. ఆ 3 ప్లేసుల్లోకి పాతాళ లోకానికి మనిషి ఆత్మ వెళ్ళిపోద్ది. అంటే అది దేవుడు ఆధీనం గనక. అంటే చనిపోయిన వారు ప్రతి వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారంటే అది కాదు, దేవుని ఆధ్వర్యంలో. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వంటే పాస్ గారు చెప్తారు, వెనుగుతురు వచ్చా నేను చూసుకుంటాను అంటాడు. వెనుగుతు వచ్చా నేను చూసుకుంటాను అన్నారు అనుకోండి, ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? ఆయన ఆధ్వర్యంలో. ఆయన వచ్చినంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే లూదియమ్మ గారి ఇంటి దగ్గర ఉంటే నేను చూసుకుంటాను అన్నారు అనుకోండి, నాకు ఆవిడ ఒకటి పేరు తెలుసు అందుకని చెప్తున్నాను అనమాట. మిగతా వాళ్ళ పేర్లు తెలియదు నాకు. నేను చూసుకుంటాను ఎవరన్నా వస్తే. ఆయన పాస్ గారు ఏం చేశారు, నువ్వు పెనుగుతురు వచ్చాయి లూదియమ్మ గారి ఇంట్లో ఉండన్నాడంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరి ఆధీనంలో ఉన్నట్టు? పాస్ గారు ఆధీనంలో ఉన్నట్టు. ఈ పాయింట్ అర్థమైందా? అలాగే చనిపోయిన ప్రతి ఆత్మ కూడా మన్నైపోద్దట. ఆత్మ తన దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోద్ది. అంటే ఎక్కడికి వెళ్ళిపోద్దంటే పాతాళ లోకానికి వెళ్ళిపోద్ది. పాతాళ లోకంలో 3 ప్లేసులు ఉన్నాయి. ఆ 3 ప్లేసులు, ఒకటి వేదన పొందు స్థలము, రెండవది పరదేశు, మూడవది అపవాదికి చేసిన బిలాము, చీకటి గది, అగాధము, అనేక పేర్లు దానికి ఉన్నాయి. ఈ 3 కలిపి పాతాళ లోకంలో ఉంటాయి. 3 బ్యాచ్లు ఉన్నాయి అక్కడ. ఒకటి అపవాది ఉంటాడు, 2 పాపం చేసిన వాడు ఒక నరకానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటాడు, పుణ్యం చేసిన వాడు లేకపోతే దేవుడు నమ్మిన వాడు, నీతి మంత్రులు, వీళ్ళందరూ వచ్చిన రాకల్లో పరలోకానికి వెళ్ళిపోవడానికి అది రైల్వే స్టేషన్లో రెస్ట్ రూమ్లు ఆడితే అక్కడే ఉన్నారు. ఇప్పుడు అందరూ కలిపి అక్కడికి వెళ్ళాలి, తర్వాత వెళ్తారు. అది పాతాళ లోకం. ఎందుకు పాతాళ లోకం అంత లోతైంది అంటే, పాతాళ లోకం ఎంత లోతో మనకు తెలియాలంటే అండి, ఆదాము నుంచి ఇప్పటి వరకు ఎంతమంది చచ్చిపోయారండి? ఇప్పుడు మనకున్న జనాభా ఎంత? ప్రపంచ జనాభా 800 కోట్లు. నిమిషానికి 10 మంది చచ్చిపోతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఆదాము గారు పుట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటికీ ఎంతమంది చచ్చిపోయారండి? వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారనుకుంటున్నారు? పాతాళ లోకంలో ఉన్నారు. ఇంక చెప్పండి ఇంకెంత లోతో అంటే పాతాళ లోకం అంత లోతైంది, ఇంకేది లేదంట. యేసు ప్రభు వారు పుట్టడం అనే విషయం ఎంతంటే పాతాళ లోకం అంత లోతైందట. దేవునికి స్తోత్రం. పాతాళ లోకం అంటే లోతంటే అంత లోతైన ప్రదేశము కానీ అంత లోతైన లోకం కానీ ఈ సృష్టిలో ఎక్కడా లేదు. ఆయన పుట్టడం అనేది అంత గొప్ప. రెండవది ఏమన్నాడంటే ఊర్ధ్వలోకం అంతా ఎత్తైనను సరే, ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో మనకు కనపడుతున్న ఈ విశ్వం అంతా ఒక భూమి అయితే, ఈ భూమి నుంచి పరలోకానికి వెళ్ళాలంటే ఆ కొలతలు ఎవరికి
తెలియదు. అంత గొప్ప సూచకగిరి చేయగా ఆయన పుట్టాడండి. ఎవరు? యేసుప్రభు వారి పుట్టుక ఎంత గొప్పదంటే అండి, పాతాళ లోకం అంతా లోతైందట, ఊర్ధ్వలోకం అంతా ఎత్తయిందంట. ఈ రెండు సృష్టిలో ఎక్కడా ఇంతకంటే గొప్పవి పెద్దవి లేవు. అది ఆయన పుట్టుక. ఏంటి ఇలాంటి పుట్టుక పుట్టిన ఆయన్ని ఎంతమంది చూడను ఆయన్ని. పుట్టిన వెంటనే పుట్టితే ఎప్పుడు పుడుతుందో ఆత్మని చూసిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి పుట్టిన వెంటనే వాళ్ళకి చెప్పారేటండి. వెళ్ళి ఎందుకు చెప్పారు? ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 8 నుంచి 12 వరకు చదువుకున్నాం కదా. ఈసారి కాస్త పైకి వెళ్ళి ఆడికి వచ్చేయండి, క్లోజ్ చేద్దాం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పశువుల తొట్టిలో అండి, మన పశువుల పాకలో కాదు. పెద్ద పెద్ద పాకలు వేసేస్తున్నారు ఈ మధ్య, పెద్ద పెద్ద చర్చిల్లో పాకలు వేసేసి అందులో పెద్ద పెద్ద ఇది పెడుతున్నారు. పశువుల పాకలో పుట్టలేదు. ఆయన ఎక్కడ పుట్టాడో రాయలేదు.